హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటలు. ఈరోజు మనం మినపప్పుతోటి అంటే తొక్కపప్పు చాలా బాగుంటుంది. మనం ఒక రాత్రి అంతా నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత మార్నింగ్ బయట బాగా కడగాలి, కానీ తొక్క తీయకూడదు. తొక్క ఇందులోనే ఉంచుకోవాలి. తొక్క బయట పడేయకూడదు. తొక్కతోటి కలిపి మనం ఇది మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో ఇంకే వేయలేదు నేను, ఒక్క మినపప్పే తొక్కపప్పు వేసుకోవాలి. ఇది పాతకాలం నాటి వంట. ఆవిరి కుడుములు ఇలాగే చేస్తారు, రైస్ ఏ వేయకుండా. ఇలా మిక్సీలో వేసుకొని కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి. తొక్కతోటే రుబ్బడం వల్ల ఇందులో ఐరన్ ఉంటుంది, పీచు పదార్థం ఉంటుంది, అన్ని ప్రోటీన్ విటమిన్స్ అన్నీ ఉంటాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇది తినొచ్చు. వారానికి 1-2 రోజులైనా ఇలాంటి టిఫిన్ చేసుకోవడం వల్ల హెల్తీగా ఉంటుంది. చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. మెత్తగా రుబ్బుకుందాం. ఆవిరి కుడుము పెట్టడానికి ఇలాంటి తప్పేలు ఒకటి తీసుకోండి, లోతుగా ఉంటే బాగుంటుంది. ఆవిరి కోసం ఇందులో మనం పెద్ద తప్పేలు పెట్టాను కదా, ఒక 3 గ్లాసులు వాటర్ వేసుకోండి. ఇలాగ ఒక క్లాత్ తీసుకొని పల్చగా ఉండాలి, తడుపుకోండి. ఇంకొక దేనితోటైనా ముడేసినా పర్లేదు, దారంతోటైనా తాడుతో ముడేయండి. లేకపోతే ఇలా క్లాత్ ఎక్కువ ఉంటే ఇలా దీంతోటే ఇలా ముడి వేసేయచ్చు. ఇలా కాటన్ శారీస్ క్లాత్ అయితే బాగుంటుంది. చూసారు కదా, ఇలా తయారు చేసుకోవాలి. ఆవిరి కుడుము అప్పుడు ఇలా క్లాతుల మీద పెట్టేవారు. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇలాగే చేసేది. కాకపోతే తను రోట్లో రుబ్బేది. ఇదిగోండి, తొక్కతో రుబ్బితే మనకి ఇలా వస్తుంది. ఏం వేయలేదు, ఒక మినపప్పే తొక్కపప్పు నానబెట్టాను కదా. టేస్ట్ కోసం సాల్ట్ ఒక్కటే వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటే ఇది ఎప్పుడప్పుడే రుబ్బి చేసుకోవాలి. ఇది ఇడ్లీలాగా పులబెట్టకూడదు. ఉదయం రుబ్బుకుంటే ఉదయం టిఫిన్కి అవుతుంది. నైట్ డిన్నర్కి కూడా ఇలాంటి ఆవిరి కుడుములు తింటే చాలా మంచిదే. ఇందులో ఎక్కువ పోషక పదార్థాలు, విటమిన్స్ అన్నీ ఉంటాయి, పీచు పదార్థం ఉంటుంది. ఈ తొక్క ఉండడం వల్ల స్మూత్గా కూడా ఉంటుంది. తొక్కలోనే ఐరన్, ఫాస్ఫరస్ అన్నీ ఉంటాయి. మనం అది కడిగి పడేసి మినపగుళ్ళు చేయడం వల్ల అంత వైట్ అవడం వల్ల మనకి హెల్త్కి అంత బాగోట్లేదు. షుగర్ ఉండే వాళ్ళు కూడా ఇలాంటివి తినడం వల్ల లేటుగా అరుగుతుంది. చాలా బాగుంటుంది. ఇలా చేసి ఇది ఆల్రెడీ తడిపాం కదా, దీంట్లో మనం ఇలా వేసుకోవాలి. కిందని వాటరు ఆవిరి మీద వస్తుంది కాబట్టి మనకి మీదని కుడుము బాగా అవుతుంది. ఇలా కొంచెం పల్చగా ఒక 2 ఇంచీలు మందం ఉన్నట్టు చేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక 10 నిమిషాలు మనం పొయ్యి మీద పెడితే మనకు ఆవిరి కుడుము రెడీ అవుతుంది. ముందు కొంచెం వాటర్ వేడెక్కే వరకు మీడియంలో పెట్టి, తర్వాత మీడియం కంటే తక్కువలో, సిమ్ కంటే కొంచెం ఎక్కువలో పెట్టుకోవాలి. 10 నిమిషాల్లో మనకి ఆవిరి కుడుము రెడీ అవుతుంది. మూత పెట్టుకుందాం. మనం పెట్టే గిన్నె బట్టి వాటర్ కిందని వేసుకోవాలి. కొంచెం ఎత్తుగుండే గిన్నెలు పెట్టుకుంటేనే మంచిది. వాటర్ కూడా 3 గ్లాసుల వరకు వేసుకుంటే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత చూద్దాం. 10 నిమిషాలు అయింది కదా. చూసారా, మూత తీసి చూస్తే మనకు తెలుస్తుంది. ఇలాగా తడి చేయి పెట్టి ఇలాగంటే మనకి చేతికి అంటకుండా రావాలి. ఇలాగా కొంచెం అంటింది అనుకోండి, మరి 2-3 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. అంటలేదు, పొయ్యి ఆఫ్ చేశాను. ఒక్క 2 నిమిషాలు చల్లారేలోపు మనం పచ్చడికి పోపు వేసుకుందాం. ఆవాలు,
ఒక పావు స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసుకోండి సరిపోతుంది. నేను వేరుశనగ పలుకులు చట్నీ చేశాను. ఎవరికి ఏ చట్నీ ఇష్టమైతే ఏ చట్నీతో అయినా కూడా ఈ టిఫిన్ చాలా బాగుంటుంది. పోపు వేగింది, పొయ్యి ఆఫ్ చేసుకుందాం. ఇలాగా పచ్చడి పెట్టుకొని ఇందులో పోపు వేసుకోండి. ఇలా పోపు వేసుకుంటే చాలా టేస్ట్గా బాగుంటుంది కదా. బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. క్లాత్ తడిపేస్తాం కదా, చక్కగా నీట్గా ఇలా మనకి వచ్చేస్తుంది. కొంచెం చల్లారాక తింటే బాగుంటుంది గోరువెచ్చగా ఉండేటప్పుడు. చూసారు కదా, కొంచెం పలచగా వేసుకోండి, అలాగైతే వేగం అయిపోద్ది. చూసారా, అంటకుండా చక్కగా వచ్చింది, చాలా బాగుంటుంది. ఇలా ఆవిరి కుడుము చేసుకొని ఇలా వేరుశనగ పలుకుల చట్నీ కానీ మీకు నచ్చిన ఏ చట్నీ పెట్టుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. వారానికి ఒకసారైనా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.